ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉండువు గాని క్రిందివాడిగా ఉండవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొని ఆయన మాట విన్నట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో మేలు చేసే దేవుడు, మీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, మిమ్మల్ని తలగా నియమించి అద్భుతంగా మీ జీవితంలో ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పైవారిగా ఉందరు కానీ క్రిందివారిగా ఉండరు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచి మిమ్మల్ని తలగా నియమించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన్నట్లయితే దేవా మిమ్మల్ని తలగా నియమిస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రతి ఒక్కరిని తండ్రి ఉన్నత స్థితిలో ఉంచండి. ఏ ఒక్కరు కూడా చేయి చాపేవారిగా కాక తోకగా ఉండేవారిగా కాక తలగా నియమించబడి పైవారిగా ఉండుటకు సహాయం చేసి నీ సన్నిధిలో ఉన్నత స్థితిలో ఉంచి దేవ వారి జీవితంలో ఉన్నత శిఖరాలను దేవాని స్తోత్రం ఇస్తే తాకుటకు దేవ పై స్థాయిలో వారు ఉండుటకు దేవాని స్తోత్రం నీ సన్నిధిని ప్రత్యక్షత విడుదల చేసి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.